హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో మొలకెత్తిన రాగులతో రాగి పౌడర్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. 6 నెలలు నిండిన పిల్లలందరికీ ఇదైతే తినిపించండి. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా దీన్ని తాగొచ్చండి. హెల్త్కి అయితే చాలా మంచిది. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం నేనైతే ఒక 1/2 kg రాగులను అయితే తీసుకున్నానండి. వాటిని ఒక 2-3 సార్లు మంచిగా చెరగాలండి. దానిలో చెత్త అనేది చాలా ఉంటుంది. ఆ తర్వాత వాటర్ పోసుకొని ఒక 3-4 టైమ్స్ మంచిగా కడిగిన తర్వాత మళ్ళీ నీళ్లు పోసుకొని ఒక 4 అవర్స్ పాటు దీన్ని అయితే నానబెట్టుకోవాలి. 4 అవర్స్ తర్వాత మొత్తం వాటర్ అన్ని వంపేసి ఒక కాటన్ క్లాత్లో నేనైతే వీటిని పెడుతున్నానండి. గట్టిగా ముడివేసి ఒక బౌల్లో పెట్టుకొని దానిపైన నుంచి అయితే మూత అయితే పెట్టుకుంటున్నానండి. దీన్ని ఓవర్ నైట్ మొత్తాన్ని దీన్ని అయితే మనం వదిలేసేయాలండి. చూడండి, మార్నింగ్ వరకు ఒకసారి చూద్దాం. నేను నైట్ అయితే ఇలా చేసి పెట్టాను. మార్నింగ్ వరకు ఇలా నాకైతే మొలకలు అయితే స్టార్ట్ అయ్యాయి. అప్పుడే మళ్ళీ నేనైతే మొత్తం క్లాత్ని అయితే క్లోజ్ చేసుకొని మళ్ళీ మూత అయితే పెట్టుకున్నాను. ఇదైతే నెక్స్ట్ డే అండి, అంటే డే 2 రోజు మనకు మొలకలు అయితే మంచిగా ఫామ్ అయిపోయాయి. మనకు 2 రోజులు మనం ఇలా మూత పెట్టుకొని క్లోజ్ చేసుకొని అయితే పెట్టుకుంటే మనకు మొలకలు అనేది చక్కగా ఫామ్ అయిపోతాయి. 4 అవర్స్ నానబెట్టుకోవాలి. ఆ తర్వాత 2 రోజుల పాటు క్లాత్లో కట్టి ఉంచుకోవాలి. ఇలా మనకు మొలకలు మొత్తం ఫామ్ అయిన తర్వాత ఒక పొడి క్లాత్ పైన ఓవర్ నైట్ మొత్తాన్ని నేనైతే ఆరబోసుకున్నాను. మార్నింగ్ చూసే వరకు మనకైతే ఇవి పొడి పొడిగా వస్తూ ఉంటాయండి. ఇప్పుడు మనం వీటిని అయితే ప్యాన్ పెట్టుకుని వాటిపైన అయితే వేయించుకోవాలి. మనకు మొలకలు ఆల్మోస్ట్ పొడి పొడిగా వచ్చేసాయండి. చూస్తుంటేనే మనకు అర్థమైపోతుంది. చూడండి, మొలకలు కూడా మంచిగా ఫామ్ అయ్యాయి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని నేనైతే అందులోకి మొలకలను అయితే వేసుకుంటున్నాను. వీటిని అయితే మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 20 మినిట్స్ పాటు అయితే మనం వేయించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం వీటిని అయితే వేయించుకోవాలి. మనకి ఇవి లైట్ గోల్డెన్ కలర్ అయితే రావాలండి. అప్పటి వరకు కూడా మనం కలుపుకుంటూ వేయించుకుంటూ ఉండాలి. ఇవి వేగేటప్పుడైతే స్మెల్ అయితే చాలా బాగుంటుందండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 20 మినిట్స్ పాటు వేయించుకున్న తర్వాత మనకు మొలకలు అయితే ఇలా రెడీ అవుతాయి. చూడండి, లైట్ గోల్డెన్ కలర్ అయితే మనకు వచ్చాయండి. ఇప్పుడు వీటినైతే మొత్తం పూర్తిగా చల్లారేంత వరకు వీటినైతే చల్లారబెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి. మెత్తటి పిండిలాగా వచ్చేంత వరకు మనం వీటినైతే మిక్సీ అయితే పట్టుకోవాలండి. చూడండి, వీడియోలో అయితే చూపిస్తున్నాను. మనకు స్మూత్గా ఉండాలి పొడి అనేది. అప్పటి వరకు మిక్సీ అయితే పట్టుకోవాలండి. ఈ రాగి పౌడర్ అయితే చల్లారిన తర్వాత ఇలా ఒక స్టీల్ 8 కంటైనర్లో వేసుకొని మనం స్టోర్ చేసుకుంటే మనకు 2 to 3 మంత్స్ పాటు మనకు స్టోర్ ఉంటుందండి. ఇప్పుడు ఈ రాగి పౌడర్తో మనం జావ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. మీకు యూజ్ అయిందా లేదా నాకు తెలుసుకోవాలని ఉంది. మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.